యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పేసి దేవుడు మన సంఘానికి, మన మినిస్ట్రీకి వాగ్దానం చేశారు. అయితే ప్రియా సహోదరుడా, సహోదరి, గడిచిన సంవత్సరాలు జరిగిపోయినాయి. ఈ నూతన సంవత్సరంలో నువ్వే పని పూనుకున్నా, నువ్వే పని ప్రారంభించినా, యెహోవా నీకు తోడుగా ఉండి అది పూర్తి చేయాలంటే, అది సఫలం అవ్వాలనంటే, ఆయన నీకు తోడుగా ఉంటే నీ పనులన్నీ సఫలమైపోతాయి, నీ కోరికలన్నీ తీరతాయి అన్నమాట అండి. ఆయన నీకు తోడుగా ఉండి నువ్వు పూనుకునే పనిని సఫలం చేయాలంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే లేఖనాల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుండి 9 వచనాల దాకా మనం చదివినట్లయితే, ఇక్కడ మరి నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చింది. సమస్త చర్యలందరూ నశించిపోయారు. ఎండమడుగురు మాత్రం మిగిలారు. ఎండమడుగురు ద్వారాగా మళ్ళా గొప్ప జనమయ్యారు. ఈ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారందరూ ఆలోచించుకుంటున్నారు. ఏమనంటే, మళ్ళా అలాంటి ప్రళయం వస్తే, అలాంటి ప్రమాదం వస్తే మనం ఎటు చెదిరిపోకుండా మనం స్టాండర్డ్గా ఇక్కడే మనం ఉండాలి. అందుకని ఒక పట్టణం కట్టించుకుందాం, ఒక గోపురాన్ని కట్టుదాం. అది ఎంత ఎత్తునంటే ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తు కలిగినటువంటి శిఖరాన్ని మనం కట్టుకొని పేరు సంపాదించుకుందామని వాళ్ళందరూ అక్కడ ఆలోచించుకున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట అండి. వాళ్ళంతా అలాగ ఆలోచించుకున్నారండి. ఆ మాట యెహోవా విన్నాడు. విని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఆలోచించుకుని వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమని? 6వ వచనం చదవండి. 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యాలనుకున్నది ఏ పనైనా సరే చెయ్యకుండా అంటే వీళ్ళందరూ ఏమని ఆలోచించుకున్నారు? ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తు కలిగిన గొప్ప గోపురాన్ని కట్టాలి. మనం ఎటు చెదిరిపోకుండా, అలాంటి జలప్రళయం వచ్చినా భయం లేకుండా, దిగులు లేకోకుండా, ఎటు చెదిరిపోకోకుండా మనమంతా ఇక్కడే ఉందాం, గొప్ప గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందామని ఆలోచించుకున్నారు. ఆ మాట అండి. ఆ మాట యెహోవా విని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చారు. దేవునికి స్తోత్రం. వారు దాన్ని కట్టి మంచి పేరు సంపాదించుకుందామని వాళ్ళు పూనుకుంటున్నారు. పని ప్రారంభించారు గనక వారు ఇప్పటి నుండి వారు ఏ పని పూనుకున్నా, ఏ పని ప్రారంభించినా అది జరక్కోకుండా, అది పూర్తి కాకోకుండా దాన్ని ఆపాలని అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగొచ్చి వారు ఏం చేశారో తెలుసండి. అప్పుడు అంతా ఒకే భాష ఉంది, అందరూ ఒకే భాష అన్నమాట. అప్పుడు వారు ఏం చేశారంటే భాషను తారుమారు చేశారు. ఏం చేశారండి? భాషను ఏం చేశారండి? తారుమారు చేశారు అన్నమాట అండి. తారుమారు చేసేదానికి వారు పూనుకున్న పని ఆగిపోయింది, వారు ప్రారంభించిన పని ఆగిపోయింది, వారి ఆలోచనలన్నీ తారుమారులు అయిపోయినాయి అన్నమాట అండి. 19వ వచనం రాస్తుంటుంది. దానికి ఏం పేరు పెట్టారంట? దానికి బాబేలు అని పేరు పెట్టారు. బాబేలు అనే కాడ చిన్న అంకి ఉంటుంది. పుట్టినోడుసలు ఏమైనా ఉందండి? తారుమారు అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడితే మీరు సమాధానం చెప్పాలి. తల్లి గర్భంలో పిండమ్మగా రూపించింది ఎవరు? గట్టిగా చెప్పాలి. దేవుడు. 9 మాసాల గర్భంలో నీ కాపాడి పోషించింది ఎవరు? దేవుడు. తల్లి గర్భం నుంచి బయటికి రప్పించి నీకు ఆశనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, గాలి ఇచ్చి, నీరిచ్చి
నిన్ను కాపాడి నడిపించి బలపరిచి పోషించేది ఎవరు? అన్నీ చేసే దేవుడే కదా. మరి నువ్వు చేద్దామనుకున్న పని దేవుడికి చెప్పాలా వద్దా? మీరు మాట్లాడేంటండి. ఇప్పుడు మీరు ఏ పని చేద్దామనుకున్న దేవుడికి చెప్పాలా వద్దా? మీరు ఏ పని పూనుకున్న దేవుడికి చెప్పాలా వద్దా? అంటే నీ బలం మీద నువ్వు ఆధారపడి, నీ సబుద్ధి మీద నువ్వు ఆధారం చేసుకుని, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి దేవునికి ఏ మాట చెప్పకుండా నువ్వే పని ప్రారంభించావు అనుకో, ఏ పనైనా పూనుకున్నావు అనుకో, అది ఏమవుతుందో తెలుసా? తారుమారు అవుద్ది. ఏమవుద్దండి చెప్పండి, ఏమవుద్దండి? తారుమారు అవుద్ది అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, అన్నీ నిర్మించిన వాడు ఆయన, అన్నీ సృష్టించింది ఆయన, అన్నీ చేసేది ఆయన. మనం ఏం చేయాలి తెలుసండి? మనం ఏ పని చేద్దామనుకున్నా, మనం ఏ పని పూనుకుందాలనుకున్నా ఇవన్నీ దేవుడికి చెప్పాలన్నమాట. దేవుడికి చెప్పకోకుండా నువ్వేదైనా ప్రారంభించావా, నువ్వేదైనా పూనుకున్నావా, నీవు ఆరంభించిన పని అది పూర్తి కాకుండా అది ఆగిపోయేలాగా తారుమారైపోద్ది అన్నమాట. అందుకని ప్రియా సహోదరుడా సహోదరి, నువ్వే పని చేసినా దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. నువ్వే పని ప్రారంభించినా దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి చెప్పకోకుండా చేస్తే అది దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం కాదు గనక అది తారుమారైపోయేలాగా పరిస్థితులు మారిపోతాయి అన్నమాట అండి. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, నువ్వే పని చేసినా నీ తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా? చెప్పరేంటండి, చెప్పాలా వద్దా? చెప్పాలండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, గృహప్రవేశం అనుకోండి, పాస్ గారండి ఇంట్లోకి వెళ్ళిపోతారు అనుకుంటున్నామండి, ఏ రోజు అలలో కొంచెం డేట్ చెప్పండి అంటారు. సరే, నేను పలానా డేట్ని పెడదాం, పలానా టైంకి మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి నేను డేట్ చెప్తాను. ఆ డేట్ తీసుకున్న తర్వాత ఎవరికి చెప్పాలి? కొంచెం గట్టిగా చెప్పండి. తల్లిదండ్రులకి చెప్పాలి కదా. తల్లిదండ్రులకి చెప్పుకోకుండా తనకు కావలసిన వాళ్ళకి, బయట వాళ్ళకి చెప్పరు అనుకోండి, వాళ్ళు ఎక్కడ కలిసినప్పుడు మీ అబ్బాయి ఇల్లు కట్టాడంట కదా, గృహప్రవేశం అంట కదా, పలానా రోజునని చెప్పానంటే ఆ తల్లిదండ్రులు ఏమవుతారు? షాక్ అవుతారు. గృహప్రవేశమా? నాకు తెలియదే అంటాడు ఆ తండ్రి. నాకు తెలియదు అంటాడు తల్లి. అదేంటి నీకు తెలకపోతే, మీ అబ్బాయి ఇల్లు కట్టాడు కదా, గృహప్రవేశం అంట కదా, నీకు తెలకపోతాం ఏంటంటే అవన్నీ మాకు చెప్తాడు ఏంటంటే, ఆయన ఇష్టమైనట్టు చేసుకుంటున్నాడు, చేసుకోనివ్వండి అని చెప్పి బాధపడతారు అన్నమాట అండి. ఏమండి అంటే తల్లి తండ్రికి చెప్పుకోకుండా బయట వాళ్ళకి చెప్పినావు అనుకో, బయట వాళ్ళు మీ తల్లిదండ్రులు చెప్పారనుకో, అప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా బాధపడరా? చెప్పాలి. మరి నువ్వు చేసేది దేవునికి చెప్పుకోకుండా నువ్వే పనైనా ప్రారంభించావు అనుకో, మరి దేవుడు బాధపడ్డా? నీ తల్లి తండ్రి బాధపడితే నీకేం కాదు, కానీ దేవుడు బాధపడ్డాడనంటే, దేవునికి చెప్పకుండా నువ్వు ప్రారంభించావు అని అంటే ఏదైనా సరే అది తారుమారయ్యేలా చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడండి? ఏదో షాకు తగులుద్దన్నమాట అండి, ఏదో ఇబ్బంది వద్దన్నమాట అండి, ఏదో కీడుదలు కలుగుద్దన్నమాట అండి, ఏదో కష్టానికి గురైపోయే అవకాశాలు, పరిస్థితులు సంభవిస్తాయి అన్నమాట అండి. అందుకని దైవజనుడిగా వాక్యాన్ని బట్టి చెప్తున్నానండి, మరి నువ్వే పని చేద్దామనుకున్నా, ఏ పని పూనుకున్నా తండ్రి అయినా దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీ తల్లి తండ్రులకు నీవు చెప్పాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే నువ్వే పని ప్రారంభించినదేమో తెలుసా? తారుమారు అవుతుంది. ఏమవుద్దండి? తారుమారు అవుద్ది అన్నమాట అండి. దైవజనుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు ఏ పని ప్రారంభించినా దేవుడు మీకు తోడుగా ఉండి మీ ఆలోచించిన ప్రకారంగా పూర్తి అవ్వాలంటే ఏం చేయాలి తెలుసండి? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి.
నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములన్నీ అప్పుడు సఫలమగును. నీ ఉద్దేశములన్నీ సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును ఆ, దాని పని నిమిత్తము కలుగు చేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. కలుగా చేసెను. సఫలగొట్టి ప్రభుని మహిమ పరుద్దాం. మనకున్న పనుల భారాన్ని దేవునికి అప్పచెప్పాలి. మనం చేతనుకున్న పని బాధ్యతను దేవునికి అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్పామనుకోండి, ఆయన ఏం చేస్తాడో తెలుసండి, నీవు ఆలోచించుకున్న ప్రకారంగా కార్యం జరగటానికి దానికి కావలసిందేమో ఆయనకు తెలుసండి. ప్రతి వస్తువుని కూడా దేవుడు కలగజేశాడు. అది ఆ ప్రతి వస్తువు కూడా ఏ వస్తువు దేనికి ఉపయోగపడదో, దేనికి అవసరం ఆయన ముందే కలగజేసి ఉంచాడు అన్నమాట అండి. నువ్వు ఆయనకు అప్పచెప్పావనుకో, నువ్వు చేతనుకున్న ఆ పనికి ఏమేమి కావాలన్నీ సమకూర్చి సిద్ధపరిచి అవన్నీ సక్రంగా జరిగేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకనంటే ఆ పనికి ఏది అవసరం దాన్ని సిద్ధపడుతారన్నమాట అండి. ఆ పని చేయాలని అంటే ఎవరు అవసరం, ఆ మనిషిని సిద్ధపడుతారన్నమాట అండి. నువ్వు ఆలోచించిన ప్రకారంగా, నువ్వు కోరుకున్న ప్రకారంగా నీ ఆలోచనలన్నీ సఫలమయ్యేలాగా దేవుడు బాధ్యతను తీసుకుంటాడు. ఎప్పుడు నీ పనుల భారం యెహోవాకు అప్పగించినప్పుడు అన్నమాట అండి. నువ్వు ఆయనకు అప్పగించవనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, సరే నాకు అప్పగించకుండా, నాకు చెప్పుకోకుండా ఏదో చేద్దరు అనుకుంటున్నాడు, ఏదో సాధిద్దరు అనుకుంటున్నాడు, ఏదో పేరు పొందుతారు అనుకుంటున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తారుమారయ్యేలాగా చేస్తాడనమాట. తారుమారయ్యేలాగా చేసి ఏదో విధమైన కీడు, ఏదో విధమైన నష్టం, ఏదో విధమైన షాకు తగిలించి ఆ పని ఆగిపోయేటట్టు చేస్తాడనమాట. అదే దేవుడికి అప్పచెప్పామనుకో, ఆయన బాధ్యత తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నా కుమార్తె తన పనిని బాధ్యత నాకు అప్పచెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి, బాధ్యత వహించాలి. ఈ పని పూర్తి అవ్వాలంటే ఏ వస్తువులు కావాలి అని సిద్ధపడతాడు ఆయన. ఏం కావాలి అన్ని సమకూర్తాడు ఆయన. ఆ పని అంతా పూర్తయ్యేలాగా చేస్తాడన్నమాట అండి. ఆయనకు అప్పచెప్పమనుకోండి, ఆయన నిన్ను పట్టించుకోడు. ఏం చేయడండి, సరే పడు అని చెప్పి వదిలేస్తాడో, అది ఆగిపోయేటట్టుగా ఆయనే చేస్తాడు. కొనసాగాలన్నా కొనసాగించేది ఆయనే, ఆపేసేది కూడా అన్నీ ఆయనే చేతిలోనే ఉన్నాయండి. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయన్నమాట అండి. అందుకని ప్రియా సహోదరుడా సహోదరి, నీ పనుల భారము యెహోవాకు అప్పగించు. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమయ్యేలాగా దేవుడు చేస్తాడు. దేనికి ఏది అవసరం ఆయనకు తెలుసు, ఏ వస్తువు దేనికి అవసరం ఆయనకు తెలుసు, ఏ పనికి ఎవరు అవసరం ఆయనకు తెలుసు. అన్నీ సిద్ధపరిచి సమకూర్చి పనులన్నీ సక్రంగా జరిగేటట్టుగా, నువ్వు కోరుకున్న ప్రకారంగా, నువ్వు ఆలోచించిన ప్రకారంగా నీ పనులన్నీ సఫలమయ్యేలాగా దేవుడే నీకు సహకారిగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, నీకు టెన్షన్ లేకుండా, నీకు దిగులు చింత లేకోకుండా ఆ పనులన్నీ పూర్తయ్యేలాగా దేవుడు నీ పక్షాన నిలబడి ఆ పనులన్నీ చేస్తాడు. దేవునికి స్తోత్రం. పచ్చురాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. ఇప్పుడు మన బాధ్యతలన్నీ ఆయన భరిస్తాడండి. ఏమండి, మన భారమంతా ఆయన మీద మోసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 55:22 రాసుడు, నీ భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడని చెప్పి రాసుకుంటుంది అన్నమాట అండి. నీకున్న పనుల భారమంతా యెహోవాకు అప్పచెప్పాలి. ఆయన కప్పచెప్పినట్లయితే ఆయన ఏం చేస్తే తెలుసండి, నీ భారమంతా ఆయన మీద తీసుకుంటాడు. నీ బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటాడు అన్నమాట అండి. నీకు టెన్షన్ లేకుండా, చింత లేకుండా, కుంగిపోకుండా, భయపడిపోకుండా, బెదిరిపోకుండా నీ బాధ్యతలన్నీ ఆయన తీసుకుని నీకు సహకారిగా ఉండి నీకు సహాయం చేస్తూ
నువ్వు అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వటానికి కావలసిన సహాయాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును. అమ్మా ఇటు చూడండి, కష్టం వచ్చినప్పుడు నీకు కావలసిన వాళ్ళు ఎవరు కూడా నిన్ను ఆదుకోరు. కష్టం వచ్చినప్పుడు నీ బంధువులు ఎవరు కూడా నిన్ను ఆదుకోలేరు. కష్టం వచ్చినప్పుడు మీ అత్తమామలు ఎవరు కూడా నిన్ను ఆదుకోలేరు. కష్టం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ఆదుకోలేరు. ఎవరు ఆదుకోకపోయినా దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీకు ఆధారంగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను నిలబెట్టి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీ భారము ఆయన మీద ఉంచినప్పుడు, నీ పనుల భారం ఆయనకి అప్పగించినప్పుడు అన్నమాట అండి. కీర్తనకారుడు కుటుంబం కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? 90వ కీర్తన 17వ చరణం మనం చదివినట్లయితే అక్కడ ఒక కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుమని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ప్రసన్నత నీ మీద ఎప్పుడు వస్తుంది? యెహోవా ప్రసన్నత నీ కుటుంబం పైన ఎప్పుడు ఉంటుంది? నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుతూ, దేవుడికి ఏ మాట చెప్పకోకుండా, నీ తల్లిదండ్రులకి ఏ మాట చెప్పకోకుండా, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని, నీకున్న తెలివితేటలను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి అటు దేవునికి కానీ తల్లి తండ్రులకు కానీ ఏది చెప్పకుండా నీకు నీవుగా ఏదైనా పని ప్రారంభించినా పూనుకున్నా యెహోవా ప్రసన్నత నీ కుటుంబం మీద ఉండదు, నీ మీద ఉండదు. ప్రియా సహోదరుడా సహోదరి, నీవు చేసే పని అది స్థిరంగా ఉండదన్నమాట. నీవు చేసే పని స్థిరంగా ఉండాలంటే ఆయనకి సహాయం చేయాలన్నమాట. ఇక్కడ కీర్తనకారుడు కుటుంబం ప్రార్థన చేస్తున్నారు. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. మా చేతి పనులను మీరు స్థిరపరచండి అంటున్నారు అన్నమాట. మీరు ఆలోచించండి, మీ చేతి పనిని స్థిరపరిచేది దేవుడు. ఆయన ప్రసన్నత మీ మీద ఉంచేది దేవుడు. ఎప్పుడు ఉంచుతాడు ఆయన ప్రసన్నత మీ మీద, నీ కుటుంబం మీద? ఎప్పుడు ఉంచుతాడు? నీ చేతి పనిని ఎప్పుడు స్థిరపరుతున్నానంటే నువ్వు ఆయనకి అప్పగించినప్పుడు ఆయన ప్రసన్నత నీ కుటుంబం మీద ఉంటుంది. ఆయన నీ చేతి పనిని స్థిరపరుస్తున్నానమాట. లేకపోతే నీవు చేసే చేతి పని స్థిరంగా ఉండదు, స్ట్రాంగ్గా ఉండదు, బలంగా ఉండదు. ఎలాగుండదు తెలుసా? స్థిరమలేని పరిస్థితుల్లోగా మారిపోద్ది అన్నమాట అండి. చూడండి, కొంతమందికి స్థిరం ఉండదు. కొన్ని రోజులు ఆ పని చేస్తారు, కొన్ని రోజులు ఈ పని చేస్తారు, కొన్ని రోజులు ఆ పని చేస్తుంటారు అన్నమాట. ఏ పనిలో కూడా స్థిరంగా ఉండరండి, ఏ పనిలో స్థిరంగా ఉండరండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆ మధ్య కొబ్బరి బొండాలు అమ్మేవాడు. అది మానేసి మళ్ళీ ఇంకోటి మొదలెట్టాడు. ఏమయ్యా నాకు కొబ్బరి బొండాలు అమ్మ కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఇది మొదలెట్టాడు. అది నాకు అచ్చు రాలేదండి పాస్ గారని అంటున్నాడు. ఏం రాలేదంటండి? అచ్చు రాలేదంటండి. మరి ఈ పని ఇది మొదలెట్టాడు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఓ నెల పోయి ఇంకోటి మొదలెట్టాడు. ఏమయ్యా అచ్చు రాలేదని చెప్పావు, మరి ఇది మానేసి మళ్ళీ అది మొదలెట్టావేంటని అడిగితే అది నాకు కలిసి రావట్లేదు పాస్ గారు అంటున్నాడు. ఏం రాలేదంటండి? పరిస్థితులు ఎలాగుంటే తెలుసా? అచ్చు రాపోవటం, కలిసి రాపోవటం. కారణం ఏంటి తెలుసా? నీవు చేసే పనిని దేవుడు స్థిరపరచలేదు గనుక నువ్వు చేసే పని స్థిరమైంది కాదు. నీ జీవితానికి స్థిరం ఉండదు, నీ మాటకి స్థిరం ఉండదు, నువ్వు చేసే పనికి స్థిరం ఉండదు అన్నమాట అండి. చివరికి ఎలాంటి స్థాయిలోకి మనిషి మారిపోతాడంటే స్థిరము లేని జీవితంలాగా మారిపోద్ది అన్నమాట అండి. ఒరే ఆ అమ్మాయికి స్థిరం ఉండదు అంటారు చూసారా? స్థిరం లేని మాటలు మాట్లాడద్దు అంటారు చూసారండి. ఒరే అబ్బాయికి స్థిరం లేదంటారు చూసారండి. ఆడు స్థిరం ఉండదు, ఆడిగా ఆడన్న మాట మీద వాడు నిలబడరా, ఆడన్నదే చేయుడురా, ఆడు స్థిరం లేనివాడురా అని చెప్పి అంటూ ఉంటుంటారు. అంటే అతని జీవితం, అతని బతుకు అంతా ఏమైపోతుందంటే స్థిరం లేని బతుకు అయిపోతుంది. ఏమైపోతుందండి? ప్రియా సహోదరుడా సహోదరి,
నువ్వు చేసే పని స్థిరంగా ఉండాలంటే, నువ్వు చేసే పని స్ట్రాంగ్గా ఉండాలంటే, నువ్వు చేసే పని ద్వారా దేవుడు నిన్ను పైకి తీసుకురావాలంటే నీ పనులు భారం యెహోవాకు నువ్వు అప్పగించాలన్నమాట అండి. ఆయనకు అప్పగించినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడన్నమాట అండి. ఆయనకు సహాయం చేస్తాడన్నమాట అండి. ఆయన ప్రసన్నత నీ కుటుంబం మీద ఉంచుతాడన్నమాట అండి. నీవు చేసే చేతి పనిని ఆయన స్థిరంగా ఉండేలాగా చేస్తాడన్నమాట అండి. బలంగా ఉండేలాగా చేస్తాడన్నమాట అండి. స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తాడన్నమాట అండి. ఆ పని ద్వారా నీకు మంచి ఆదాయం వచ్చేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 16:15, మీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను యెహోవా నిన్ను ఆశీర్వదించెను. సపలగొట్టి ప్రభువును మహిమపరుద్దాం. నువ్వు ఆయన ప్రసన్నత నీ మీద ఉంటుంది. నువ్వు చేసిన పని స్థిరపడతాడైనా, బలపరుస్తాడు. అది స్ట్రాంగ్గా స్టాండర్డ్ ఉండేలాగా దేవుడు చేస్తాడు. ఆ పని ద్వారా నీకు మంచి ఆదాయం వచ్చేలాగా చేస్తాడన్నమాట అండి. ఆ ఆదాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు చేసే పనులన్నిటినీ ఆస్వాదిస్తాడన్నమాట అండి. అప్పుడు నీ పని స్థిరంగా ఉంటుంది, నీ పని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. నువ్వేదో చేసేసి పేరు సంపాదించుకుందాం అన్నావు అనుకో, తారుమారు. ఏంటండి? తారుమారు. దేవుడు నీకు మంచి పేరు కలగజేయాలి. దేవుడు నీకు మంచి పేరు కలగజేయాలంటే, నీకు దేవుడు మంచి పేరు తీసుకురావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ పనులు భారమంతా ఆయనకి అప్పచెప్తే ఆయన ప్రసన్నత నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది. నీవు చేసే చేతి పనిని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, స్ట్రాంగ్ ఉండేలాగా చేస్తాడు, మంచి పేరు వచ్చేలాగా చేస్తాడు, నీకు దాని ద్వారా మంచి ఆదాయం వచ్చేలాగా చేస్తాడు. నీ ఆదాయాన్ని ఆస్వాదిస్తాడు. నీ చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియా సహోదరుడా, సహోదరి, నేను దైవజనుడిగా వాక్యాన్ని బట్టి అనుభవించి చెప్పే ఒక గొప్ప సత్యం ఏంటి తెలుసండి? నేను ఏ పని చేయాలని ఆలోచించినా నా ఆలోచనలన్నీ దేవునికి అప్పచెప్తా, నా తలంపులన్నీ దేవునికి అప్పచెప్తా. కారణం ఏంటంటే దేవుడు ఆలోచనకర్త. అయిన ఏ కర్త అండి? ఆయన ఆలోచనకర్త. మన ఆలోచన వేరు, ఆయన ఆలోచనలో వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మీ తలంపులు వంటివి నాకు కాదు నా తలంపులు అని చెప్తాడు దేవుడు. మీ ఆలోచనలు అంటే ఆలోచనలు నాయే కావని చెప్తాడన్న మాట అండి. మన ఆలోచనలు, మన తలంపులు ఏం జరుగుద్దో మనకి తెలియదు. ఏదైనా పని ప్రారంభించామనుకో, దానివల్ల కీడు వస్తుందో మేలొద్దో మనకు తెలియదు. దానివల్ల ఏదైనా షాకు తగులుతుందో లేకపోతే బాగుంటుందో మనకు తెలియదు. ఏమైపోతుంది అయిపోయేదాకా తెలియదు అన్నమాట అండి. మన ఆలోచన కాదు. మనం ఏది చేద్దామనుకున్నా, ప్రభువా తండ్రి ఇది ఈ పని చేద్దామనుకుంటున్నాను, మీకు ఇష్టమా కాదా? మీకు ఇష్టం కాకపోతే దూరం మూసేయండి, మీకు ఇష్టమైతే దూరం తెరవండి. ప్రభువా నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలో వేరు. ఈ పని బాధ్యతలన్నీ మీకు అప్పచెప్తున్నాను తండ్రి. ఏమేం కావాలని సిద్ధపరచండి, సమకూర్చండి ప్రభువా. నేను అలా నిలబడి ఉంటానంతే. కావలసినని సిద్ధపరిచి సమకూర్చి జరిగించేది మీరే ప్రభువా అని చెప్పి నేను చేస్తాను తెలుసండి. నాకున్న ప్రతి పనిని దేవునికి అప్పచెప్తాను. నాకున్న భారమంతా ఆయన మీద వేసేస్తాను. నా భారమంతా ఆయన మోస్తాడు. నేను ఫ్రీగా ఉంటాను. ఎలా ఉంటానండి? నేను ఫ్రీగా ఉంటాను అన్నమాట. టెన్షన్ ఉండదు నాకు, కంగారు ఉండదు, నాకు కుంగిపోవటం ఉండదు, చింత ఉండదు, చీకు ఉండదు. ధైర్యంగా ఉంటా, నెమ్మదిగా ఉంటా. కారణం ఏంటి తెలుసండి? నా పక్షాన్ని నిలబడి ఏ పని చేయాలన్నా దానికి కావలసినవన్నీ దేవుడే కలగజేసి ఉంచాడు. ఏ పనికి ఏది అవసరమో దాన్ని కలగజేసి ఉంచాడు. అవన్నీ సక్రంగా పూర్తయ్యేటట్టుగా, అన్నీ చక్కగా జరిగించేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా భారమంతా మోసేది ఆయన. నా బాధ్యతలన్నీ తీసుకుని ఏం కావాలో అన్నీ సిద్ధపరిచి సమకూర్చి పనులన్నీ చేయించేది ఆయన. నాకెందుకండి టెన్షనా? నాకెందుకండి చింత?
నాకెందుకండి కుంగిపోయే పరిస్థితులు ఎందుకండి? ప్రియా సహోదరుడా సహోదరి, ఇప్పుడు మనకి క్రిస్మస్ ఆరాధనలు ఫస్ట్ ఇవన్నీ జరిగినాయి అనుకోండి. నేను మీకు కొంత భారమాపు చెప్పా. ఏంటనంటే ఫస్ట్ తారీఖుని కుటుంబాలుగా అందరూ రావాలి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని, మీ ఇరుగు పొరుగు వారిని, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకురండి. వంట ఉండేవారు వస్తారు. తర్వాత మరి వండుకునేది మనమే, వడ్డించుకునేది మనమే, తినేసేది మనమే, అన్నీ అయిపోయి చదివేది కూడా అన్నీ మనమే, అన్నీ చేసుకోవాలని చెప్పేసి అందరూ సంతోషంగా ప్రార్థన చేయండి. అందరూ ఇవ్వగలిగిన కాడికి ధారాళంగా ఇవ్వండి. ఇవ్వలేని పరిస్థితుల్లో కేవలం ఉంటే భయపడకండి, బాధపడకండి, సంతోషంగా కార్యక్రమాల్లో పాలు పంచుకోండి, కార్యక్రమాలన్నింటిలో ఉండండి. తర్వాత నెక్స్ట్ మరి మీకు వచ్చినప్పుడు, మీ చేతికి వచ్చినప్పుడు అప్పుడు ఇవ్వండి, పర్వాలేదు అని చెప్పేసి ఈ భారము బాధ్యతలని మీకు అప్పచెప్పేశా. మీరు అన్నీ చేశారా లేదా? మాట్లాడేంటండి. యవనస్తులు అన్ని క్లీన్ చేశారా లేదా? గ్రౌండ్లో డొక్కులు అన్ని కట్టారా లేదా? అన్నీ రెడీ చేశారా లేదా? అన్నీ సిద్ధపరిచారా లేదా? వండారా లేదా? వడ్డించారా లేదా? తినేసి వెళ్ళిపోయాక అన్ని చదివారా లేదా? మాట్లాడేంటండి. ఈ బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పాను కనుకే కదా అన్నీ చేశారు. అలా చేయరు కదా మీరు. అమ్మా 7 గంటలకు భోజనం, కుటుంబంగా రండి, భోజనం చేసి వెళ్ళని చెప్పి అన్నాను అనుకోండి. ఒకవేళ పాస్టర్ గారు రవి పాస్టర్ గారు కలిసి 7 గంటలకు రమ్మన్నారు, భోజనం చేయమన్నారు, వెళ్ళమన్నారు. 7 గంటలకు వస్తారు భోజనం చేస్తాకి. ఇక్కడ ఎవరు సిద్ధం చేస్తారో? రవి నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి గరిటెట్టి తిప్పి ఇలా కాళ్ళంటే ఇలా నీళ్ళు తుడుచుకుంటా ఇది పని వండి మేము ఇద్దరు వండి పెడతామమ్మా. ఎవరు చేసి పెడతారమ్మా? బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పాను కనుక మీరు ఏం చేసేది తెలుసా? మీ ఇంట్లో పనులు ఆఫ్ చేసుకుని ఇక్కడికి వచ్చి పనులన్నీ చక్క పెట్టారు. దేవునికి స్తోత్రం. మీకు నేను అప్పగించుకోకుండా ఉన్నాను అనుకోండి, 7 గంటలకు వస్తారు, తింటాకుంటుంది అక్కడ. పోనీ సిద్ధం చేశారు అనుకోండి, తినేసి వెళ్ళిపోనుకోండి, చక్క పెట్టేవాళ్ళు ఉంటారా? అంటే మీకు ఆ బాధ్యత అప్పచెప్పాము కనుక ఆ బాధ్యత తీసుకుని అన్నీ మీరు చేశారు. దేవునికి స్తోత్రం. మన బాధ్యతలన్నీ పరమ తండ్రికి అప్పచెప్పామనుకోండి, ఆయన మన బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటాడు అన్నమాట. ఏం కావాలన్నీ సిద్ధపడతాడు, సమకూరుతాడు. ఆ పనులన్నీ సక్రమంగా జరిగేటట్టుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రసన్నత మన కుటుంబం పైన ఉంచుతాడు. ఆయన మన చేతి పనిని స్థిరపరుస్తాడు. స్థిరపరిచి అది స్ట్రాంగ్గా బలంగా ఉండేలాగా చేస్తాడు. అంత మాత్రమే కాకోకుండా ఆ పని ద్వారా నీకు మంచి ఆదాయం వచ్చేలాగా చేస్తాడు. నీ ఆదాయాన్ని ఆస్వాదిస్తాడు. నీ చేతి పనిని కూడా ఆస్వాదించి నేను ఏ స్థాయికి తీసుకెళ్తాడని అంటే, ఫిలిప్పీ పత్రిక 4:13 చదవండి. 4:13 ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయుదును. సప్పుడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. నువ్వే పని ప్రారంభించినా, నువ్వే పని పూనుకున్నా దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే ఆయన సఫలం చేస్తాడు. నీ పనిని స్థిరపరుస్తాడు. నీ ఆదాయం వచ్చేలాగా చేస్తాడు. నీ ఆదాయాన్ని ఆస్వాదిస్తాడు. నీ చేతి పనిని ఆస్వాదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఏం చేద్దండి? ఐశ్వర్యాన్ని ఇద్దనమాట అండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి రాసినట్లుగా నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చేస్తాడు. నువ్వు చేతగా నెత్తిలాగా ఉండేలాగా చేయడాయన. ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా నేను ఉంచడాయన. నీ వల్ల ఏమి కాదు అనుకున్న స్థితి నీకు ఉంచడాయనా. పౌలు గారు చాలా స్ట్రాంగ్గా సాక్ష్యం చెప్తున్నాడు. నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్ చెప్పండి. ప్రియా సహోదరుడా సహోదరి, మందిరంలో ఉన్నటువంటి మీలో ఎవరైనా కానీ, ఈ లైవ్ ద్వారా ఇంటినటువంటి వారు ఎవరైనా సరే, దైవజనుడిగా వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నిన్ను బలపరిచేవాడిని బట్టి నువ్వు సమస్తం చేయగలిగిన సామర్థ్యత, శక్తిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. పాస్ గారండి నాకు అంతా అయిపోయిందండి,
ఇక నా వల్ల ఏమీ కాదండి అన్న మాట నీ నోట రాకుండా, నా దగ్గర ఏమీ లేదండి, నేనేమీ చేయలేనండి అన్న మాట నీ నోట రాకుండా సమస్తము జరిగించేలాగా, సమస్తం నీకు సాధ్యమయ్యేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయం 19 రాసి ఉంటుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరములన్నీ తీరుతుంది. చప్పడ కొట్టి ప్రభువుని మహిమ పరుద్దాం. నువ్వే పని చేద్దామని ఆలోచించావో ఆ పనికి కావలసిన సమస్తం అన్నీ ఇస్తాడనమాట. నువ్వే పని చేద్దామని పూనుకుంటావో నీవు చెదరకుండా పూనుకున్న ఆ పనికి కావలసిన సహాయాన్ని ఆయన నీకు అందిస్తాడు. ఆయన నీకున్న ప్రతి అవసరాలను తీరుస్తాడు. ఆయన ఎన్నండి, నీ తల్లిదండ్రులు నీ అవసరాలన్నీ తీర్చలేరు, మీ అత్తమామలు మీ అవసరాలన్నీ తీర్చలేరు, మీ బంధుమిత్రులు మీ అవసరాలన్నీ తీర్చలేరు. పరమ తండ్రి ఉన్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన నీకున్న ప్రతి అంశాలన్నీ తీర్చడానికని సమర్థుడు. ఆయన బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలని చేతిలో ఉన్నాయి. నిన్ను చేతగాని వ్యక్తిలాగా ఉంటున్నావు. ఎందుకు పనికిరాని దద్దమ్మలాగా నువ్వు ఉండవు. నీకు సమస్తము సాధ్యమయ్యేలాగా, సమస్తం చేయగలిగినంత శక్తి సహాయాన్ని ఆయన నీకు అనుగ్రహించి ఏదైనా చేయగలిగినటువంటి సహాయాన్ని నీకు అందిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. దేవుడు ఐశ్వర్యవంతుడండి. నీకున్న ప్రతి అంశాలన్నీ తీరుస్తాడు. నీకు స్థలం లేదా, సొంతంగా స్థలం లేదు, డబ్బు లేదు, నీకు ఎంత డబ్బు అవసరం ఆయన ఇస్తాడు. ఆయన ఇల్లు కడతలేదా, దానికి కావాల్సినంత ఆయన ఇస్తాడు. ఆయన ఎప్పుడండి నీ అంశాలన్నీ ఎప్పుడు తీరుతాడు ఆయన? చెప్పరేంటండి, మీ అంశాలన్నీ ఎప్పుడు తీరుతాడు ఆయన? నీవు సమస్తం చేయగలిగినంత శక్తి సహాయాన్ని ఎప్పుడు అందిస్తాడంటే ఆయన నీ సబ్బుద్దును నువ్వు ఆధారం చేసుకోకూడదు. నువ్వే పని చేసినా దేవునికి చెప్పాలి. ఏ పని పూనుకున్నా దేవునికి చెప్పితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. దానికి కావలసిన సిద్ధపడతాడు, సమకూర్చుడు పనులు ఇలాగా చేస్తాడు. నీ చేతి పనిని దీవిస్తాడు, నీ రాబడి అంతటిని దీవిస్తాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. నీకు కావలసిన సహాయాన్ని అందించి చేతగాని వ్యక్తిలా లేకోకుండా, ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా లేకోకుండా నీవు సమస్తమును చేయగలిగిన సహాయాన్ని దేవుడు అందించి సమస్తమును చేసే శక్తిని, సామర్థ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అయ్యగా నా దగ్గర ఏమీ లేదండి, తింటాకే చాలా ఇబ్బంది పడిపోతున్నానండి, బతకటమే చాలా కష్టమైపోతుందని చెప్పి బాధపడుతున్నావా? నీ పరిస్థితి దేవుడు చెప్పు, నీ కష్టమేంటో దేవుడు చెప్పు, నీ అంశం ఏంటో చెప్పు. నీకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ అంశాలన్నీ మీ తల్లిదండ్రులు తీర్చరా, మీ అంశాలను మీ అత్తమామలు తీర్చరా, మీ అంశాలన్నీ మీ యొక్క చుట్టూ బంధుమిత్రులు తీర్చరా. మీకు కావలసిన ప్రతి అంశాలన్నీ దేవుడే తీరుస్తాడు. అందుకని ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నూతన సంవత్సరంలో మరి మొట్టమొదటి పునరుద్ధాన దినాన్ని దేవుడు నీకు చేసే వాగ్దానం ఏంటంటే, నీవు చేసే ప్రతి పనిని దేవుడికి అప్పచెప్పు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆ పనులన్నీ పూర్తయిపోయేలాగా దానికి కావలసిన సహాయాన్ని అందిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆస్వాదిస్తాడు, ఐశ్వర్యవంతుడిగా మార్చేస్తాడు. నీ వల్ల, నా వల్ల అది కాదు, నా వల్ల ఇది కాదు అన్న మాట నీ నోట రాకుండా అన్నీ నీకు చేయగలిగినటువంటి సహాయాన్ని దేవుని కందిస్తాడు. లేచిన పడి ప్రభువా, మరి నా సొంత బుద్ధిని నేను ఆధారం చేసుకొని నేను చేయబోతున్న ప్రతి పని నీకు చెప్తా, ప్రతి పనిని మీకు అప్పచెప్తాను ప్రభువా, నన్ను క్షమించు.